ఉన్నటువంటి కాంతారావుకి కాంతారావు విజయ్ దేవరకొండకి ఇచ్చింది. ఇక ఇది ఇట్లా ఉంటే వర్షాకాలం నేపథ్యంలో 3 నెలల రేషన్ బియ్యం ఒకటేసారి ఇవ్వాలి. భారీ వర్షాలు వరదలు వస్తే జనాలు ఇబ్బంది పడతారు కాబట్టి ఇంట్లోనే ఉండేలాగా రేషను 3 నెలల రేషన్ సరిపడా ఇచ్చేయండి అని చెప్పేసి రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఒక ఆదేశాలు అయితే జారీ చేసింది. ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఆ తిప్పలు పడుతున్నాయి. మరి తెలంగాణలో ఎంతవరకు అది సాధ్యమవుతుంది అని చెప్పేసి చూస్తే ఇప్పటికీ ఇంకా కొత్త రేషన్ కార్డులే 1,50,000 మందికి కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి. మరి వాళ్ళకి సన్నబియ్యం ఇవ్వాలన్నా వద్దా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఆ ఉన్న రేషన్ కార్డులకు సన్నబియ్యం సరిపోతాయా లేదా? ఎందుకంటే మొన్నటిదాకా చూసినాం ఆ సన్నబియ్యం మంచిగా సరే ప్రతిష్టాత్మకంగా ప్రకటించిర్రు, ప్రారంభించిర్రు, అమలు చేస్తున్నారు. కానీ ఆ బియ్యం మంచిగా ఉంటలేవు. ఒక్కొక్క దగ్గర పురుగులు వస్తున్నాయి, ఒక్కొక్క దగ్గర మెత్తగా అవుతున్నాయి అంటున్నారు. ఒక్కొక్క దగ్గర మంచిగానే అవుతుంది, మంచిగా ఉంది సన్నబియ్యం అని ఒక దగ్గర అంటున్నారు. కొంత దగ్గరనేమో ఇంకా మాకు సన్నబియ్యం ఇస్తలేరు, దొడ్డు బియ్యమే ఇస్తున్నారు, సన్నబియ్యం ఇంకా రాలేదని చెప్తున్నా అని చెప్పేసి ఒక దగ్గర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 3 నెలల రేషను ఒకటేసారి ఇవ్వాలంటే రాష్ట్రాలకు కొంత భారం అయ్యే అవకాశం ఉంది. మరి ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే 2 నెలలకే సరిపడా నిల్వలు ఉన్నాయంట. 3 నెలలకి ఇవ్వాల్సి ఉన్న 2 నెలలకే సరిపడా నిల్వలు ఉన్నాయి. ఇంకా కొన్ని మిల్లర్ల నుంచి కూడా ఇంకా కొన్ని బియ్యం రాలేదు, వాళ్ళ దగ్గర కూడా ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. మరి అన్ని 3 నెలలకు సరిపడా రేషన్ బియ్యము ఒకటేసారి డీలర్ల దగ్గరికి పంపిస్తే వాళ్ళు ఎక్కడ స్టోర్ చేసుకుంటారు? నెల రేషన్ వస్తేనే వాళ్ళు సపరేట్గా ఒక రూమ్ కిరాయికి తీసుకోనో లేకపోతే ఒక గోదాం లాగా పెట్టుకోనో ఆ నెలకు సరిపడా దాన్ని స్టోర్ చేసుకోవడానికి వాళ్ళకి ఆ జాగా ఉంటుంది. కానీ 3 నెలలు అంటే 3 ఇంతలు జాగా పెరగదు కదా, రేషన్ పెరిగినంత మాత్రాన. ఏడబెట్టుకోవాలి, మేము ఏడ కిరాయిలు తీసుకోవాలి, 3 నెలలకు సంబంధించి ఎట్లా పంచాలి, ఆ భారం ఎవరి మీద పడుతుంది అని చెప్పేసి రేషన్ డీలర్లు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. చూద్దాం ఒకసారి. వర్షాకాలంలో ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని లబ్ధిదారులకు జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన బియ్యాన్ని వచ్చే నెలలోనే పంపిణీ చేయాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో 3 నెలల సన్నబియ్యం ఒకేసారి పంపిణీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ కసరత్తు చేస్తున్నది. కొన్ని రోజుల నుంచి మండల లెవెల్ స్టాక్ పాయింట్ల నుంచి గ్రామాలకు బియ్యాన్ని తరలిస్తున్నది. అంగన్వాడీలు, హాస్టళ్లతో పాటు రేషన్ షాపుల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయాలంటే నెలకు సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం. అంటే 3 నెలలకు సంబంధించి 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కావాలి. మరి 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం అందుబాటులో ఉన్నాయా? ప్రస్తుతం ప్రభుత్వం వద్ద 2 నెలలకు సరిపడా స్టాక్ ఉందని, మిగతా 1 నెలకు సంబంధించి ఏ విధంగా సర్దుబాటు చేయాలని అధికారులు టెన్షన్ పడుతున్నారట. పూర్తి స్థాయిలో చేయాలని సీఎంఆర్. వానాకాలం సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం 24 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం కొన్నది. వాటిని సీఎంఆర్ చేస్తే 15 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వస్తుందట. అయితే ఏప్రిల్ నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రారంభించింది, కానీ రైస్ మిల్లర్లు పూర్తి స్థాయిలో సన్న బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించలేదు. ఇప్పటివరకు 9 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఇచ్చారు. అంటే ఇంకా 6 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యము మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి రావాలి. అట్లా అది వస్తే కనుక సన్న బియ్యము 3 నెలలకు సంబంధించిన రేషను ఒకటేసారి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. 3 నెలల రేషన్ బియ్యం పంపిణీలో ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి రేషన్ సంఘం డీలర్లు కూడా అంటా ఉన్నారు. ఎందుకంటే 3 నెలలకు సంబంధించిన బియ్యం ఒకటేసారి ఇస్తే నిల్వ చేయాలంటే ఇబ్బందులు తలెత్తుతాయి. నెల బియ్యం పెట్టుకోనికే రేషన్ డీలర్లకు సంబంధించి ఒక షెటరో ఉంటుంది, ఒక మడిగనో ఉంటుంది, లేకపోతే ఒక రూమో ఒక అర్రనో కిరాయికి తీసుకొని ఆ నెలకు సరిపడా రేషన్ బియ్యము పెట్టుకుంటారు. మరి 3 నెలలు ఇస్తే ఏడబెట్టుకోవాలి అంటే జాగా సరిపోదు, ఇట్లాంటి ఇబ్బందులు వస్తాయని చెప్పేసి రేషన్ డీలర్లు అంటా ఉన్నారు. 90% పైగా లబ్ధిదారులు సన్న బియ్యం తీసుకెళ్తూ ఉన్నారు. వీటిని పంపిణీ చేయడానికి 2 సార్లు లోడ్ తీసుకొస్తున్నాం. ఇప్పుడు 3 నెలలకు సంబంధించి బియ్యం నిల్వ చేయడానికి మరో చోట ఇండ్లు అద్దెకు తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే కమిషన్, ఒక రూమ్ అద్దె, ఇతర ఖర్చులకే సరిపోవడం లేదని ఇప్పుడు బియ్యం నిల్వ కోసం మరో ఇల్లు అద్దెకు తీసుకుంటే ఆర్థిక భారం మీద పడుతుందని చెప్పేసి అంటున్నారు. అంటే మరి తూకం వేయడానికి ఇతర సహాయకులను కూడా పెంచుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే దాంతో పాటు ఇప్పుడున్న ఆ రేషన్ షాపు డీలర్లకు సంబంధించి ఎట్లా అంటే అదేదో మిషన్ ఉంటుంది, ఆ మిషన్లో వేలుముద్ర పెట్టాలి, లేకపోతే ఆధార్ నెంబరు కొడితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కొడితే ఆటోమేటికల్గా అది 20 కిలోల 15 కిలోల ఫిక్స్ అయిపోతుంది. అది అంతనే వస్తుంది. 10 కిలో ఎక్కువ రావు, 10 కిలో తక్కువ రావు. కరెక్ట్ మిషన్ మీద ఎన్ని కిలోలో మనం అందులో ఆ మిషన్లో వచ్చిందో అంత వేసి కరెక్ట్ జోక్తేనే మిషన్ అరుస్తుంది. లేక ఎక్కువైనా తక్కువైనా మిషన్ సపోర్ట్ చేయదు, కాంట జోకదు. మరి 3 నెలలకు సంబంధించి ఒకటేసారి వేస్తే ఆ మిషన్లో ఏమైనా మార్పులు చేస్తారా? ఆ తూకం వేసే క్రమంలో కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వాటిని ఎట్లా పరిష్కరిస్తారు అని చెప్పేసి రేషన్ డీలర్లు అడుగుతున్నారు. వారికి సమాధానం ఏంటంటే కాంట మీద వేసి ఇచ్చేసుడా. మరి ఒకటేసారి 3 నెలల బియ్యం పంపిస్తే ఏడబెట్టుకోవాలి, పెట్టుకునేందుకు జాగ ఉండదు.
15 కిలోలు ఒక మనిషికి వస్తే నలుగురు ఉంటే 15 నాళ్ళ 60 కిలోలు. ఆ 60 కిలోలు ఇంటూ 3 120 కిలోలు. అంటే క్వింటల్ బియ్యం జోకాలంటే ఒకరుంటే సరిపోతుంది. మామూలు ఒక నెల బియ్యానికి 20 కిలోలు జోకాలంటే ఒకరుంటే సరిపోతుంది. కానీ ఒక క్వింటల్ బియ్యం జోకాలంటే జర మంది ఎక్కువ ఉండాలి, ఎక్కువ మంది వస్తూ ఉంటారు. కాబట్టి దానికి సంబంధించిన సహాయకులు సంఖ్య పెంచుకోవాల్సి వస్తుంది. 3 నెలల బియ్యం ఒకటేసారి పంపిస్తే ఇంకో ఇల్లు కిరాకి తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే ఇచ్చే కమిషన్ తక్కువ ఉంది. ఇవన్నిటి మీద ఆర్థిక భారం మా మీద పడుతుంది. మేమేం చేయాలి, ప్రత్యామ్నాయం మీరే చెప్పాలని చెప్పేసి రేషన్ డీలర్లు ప్రభుత్వానికి అయితే మొరబెట్టుకున్నాం. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఏం చెప్పబోతా ఉంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ఇది ఇట్లా ఉంటే నిన్న ఫామ్ హౌస్, షామీర్పేట ఫామ్ హౌస్లో